जोहार जोहार आनंद विवेकानंद रेड्डी गारू अमर रहे आनंद विवेकानंद रेड्डी गारू अमर रहे रब्बा मेरा सर सुनो अच्छा जोहार जोहार आनंद विवेकानंद गारू जोहार जोहार आनंद विवेकानंद गारू जोहार अमर रहे आनंद विवेकानंद गारू अमर रहे आनंद विवेकानंद गारू अमर रहे आनंद विवेकानंद गारू अमर रहे जोहार विवेकानंद गारू जोहार जोहार विवेकानंद गारू जोहार सुनो जोहार अमर रहे विवेकानंद गारू अमर रहे विवेकानंद गारू अमर रहे साजिस्तान विवेकानंद आशयाలను साजिस्तान विवेकानंद आशयाలను साजिस्तान जोहार जोहार आनंद विवेकानंद रेड्डी गारू जोहार जोहार आनंद विवेकानंद रेड्डी गारू जोहार जोहार आनंद विवेकानंद रेड्डी गारू వివేకానంద అని పిలిపించుకుంటున్నటువంటి ఆనంద్ వివేకానంద రెడ్డి గారి యొక్క 73వ జన్మదిన సందర్భంలో ఈరోజు ఆయన అభిమానులు ఆయన్ని అన్ని కోణాల్లో దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఆయనకి అభిమాన పాత్రులైనటువంటి ఆయనతో దాదాపుగా 5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో కలిసి నడిచినటువంటి వాళ్ళందరూ కలిసి ఇవాళ ఒకసారి ఆయన్ని గుర్తు చేసుకోవడానికి 73వ జన్మదిన కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఆలోచనతోనే కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా ఆత్మీయులుగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి జీవితం అది అటు చిన్న బిడ్డల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆయన అందరి చేత ప్రేమించబడ్డాడు, అందరి అభిమానాన్ని చూరగొన్నాడు.
ఆయన కూడా అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ గౌరవించి రాజకీయాల్లో తన స్థానాన్ని తిరుగులేని విధంగా సుస్థిరం చేసుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా రాజకీయాలని ఆయన ఒక దిక్సూచిగా ఉండి అనేక మంది పెద్దలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరితోటి కలిసి నడిచినటువంటి వ్యక్తి. ఆనం కుటుంబ రాజకీయాలని స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు మొట్టమొదట ప్రారంభిస్తే వివేకానందరెడ్డి గారి వర్క్ కూడా రాజకీయాల్లో తలపండిన ఆనం కుటుంబ రాజకీయ చరిత్రని సుస్థిరం చేయడంలో వివేకానందరెడ్డి గారు చేసినటువంటి కృషి, ఆయన తన జీవితాన్ని కుటుంబ రాజకీయ నేపథ్యానికే అంకితం చేసిన విషయాన్ని ఇవాళ ఒకసారి మేము అందరం కూడా గుర్తు చేసుకుంటూ భవిష్యత్ కాలంలో ఆయనంత కాకపోయినా ఆయన దారిలో ఆయన మార్గంలో ప్రజాసేవలో మేము కూడా కొనసాగాలి అని చెప్పి మేమందరం కలిసి ఆయన మిత్రులు, స్నేహితులు, ఆయనని అభిమానించేటువంటి వాళ్ళ అందరి మధ్య ఈరోజు ఇక్కడ ఈ జన్మదిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.